మన బాడీలో జాయింట్స్ బాగుంటేనే మనం ఏవైనా డైలీ యాక్టివిటీ కానీ నడవడం కానివ్వండి, మనం బరువు ఎత్తడం కానివ్వండి, ఇవన్నీ చేయగలుగుతాం అన్నమాట. సో ఈ జాయింట్స్ సమస్యలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, మెడల నొప్పులు కానివ్వండి, ఇవన్నీ జాయింట్ సమస్యలు అన్నమాట. ఇవి ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు ఒక కాల్షియం డెఫిషియన్సీ, మెయిన్గా కాల్షియం డెఫిషియన్సీలో కొన్ని సమస్యలు వస్తాయి. మోకాళ్ళ అరిగిపోవడం కానివ్వండి, ఈ డిస్క్ డీజనరేషన్ అంటాం, నడుములో డిస్క్ డీజనరేషన్ అంటాము, మళ్ళీ సర్వైకల్లో కూడా సేమ్ డిస్క్ డీజనరేషన్, డిస్క్ ప్రొలాప్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వీటితో మనకి పెయిన్స్ వస్తాయి. ఈ మెడల నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ఇవి వస్తూ ఉంటాయి. బ్రిస్ట్ కానీ యాంకిల్ కానీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వస్తూ ఉంటాయి. సో వీటిలో కూడా రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మోడర్న్లో ఉన్నట్టే అలోపతిలో రకాలు ఉన్నట్టే మాకు కూడా రకాలు ఉంటాయి. మాకు కూడా ఇప్పుడు సంధివాతం అనేసి, ఆమవాతం అనేసి ఇట్లా రకాలు ఉంటాయి. ఇవి ఇప్పుడు సంధివాతం అంటే ఆర్థరైటిస్ అనుకోవచ్చు. ఎక్కడైతే కాల్షియం తగ్గిపోతుందో అక్కడ బోన్స్ అన్నీ అరిగిపోతాయి, జాయింట్స్ అరిగిపోయి అవి ఫ్లెక్సిబిలిటీ లేక నొప్పులు వస్తూ ఉంటాయి. నడిచినప్పుడు, కూర్చొని లేచేటప్పుడు, నించున్నప్పుడు నొప్పులు వస్తూ ఉంటాయి. దీన్ని సంధివాతం అంటాం. అట్లాగే ఇప్పుడు ఆమవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండి లేదా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండి ఇట్లాంటప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తే వాటిని మేము ఆమవాతం అంటాం అన్నమాట. సో ఇట్లా రకాలు ఉంటాయి. మళ్ళీ ఏ రకం ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతుంది. ఇప్పుడు ఇవన్నీ అలోపతిలో వీటికి అంటే ఇస్తారు, ప్రైమరీ మేనేజ్మెంట్ ఉంటుంది, బట్ అది పెద్దగా సక్సెస్ అవ్వదు, సర్జరీ దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లా కాకుండా ఆయుర్వేదంలో సర్జరీ లేకుండానే వీటికి చికిత్స చేయబడుతుంది. ఏంటంటే మేము కూడా ఇస్తాము, ఇంటర్నల్గా మెడిసిన్ ఇస్తాము. జాయింట్ ఇప్పుడు డీజనరేషన్ ఉందనుకోండి, అది బోన్ పెరగడానికి, అరిగిపోయిన బోన్ పెరగడానికి, ఇప్పుడు మళ్ళీ అక్కడ ఫ్లూయిడ్ తగ్గిపోయింది అనుకోండి, ఆ ఫ్లూయిడ్ పెరగడానికి వీటికి మందులు ఇస్తాము. ప్లస్ లోకల్గా కూడా పంచకర్మ చేయిస్తాం. ఇప్పుడు జానుబస్తి అని, కటిబస్తి అని, గ్రీవ మన్యాబస్తి అని ఇట్లాంటివి పంచకర్మలు ఉంటాయి అన్నమాట. వీటిని లోకల్గా చేస్తాము. అంటే ఇప్పుడు ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ జాయింట్ చుట్టూ ఒక గోడలాగా కట్టి దాంట్లో ఆయిల్ హీట్ చేసి వేయడం జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే జాయింట్స్ అరిగిపోతే ప్లేస్ తగ్గిపోతుంది, రెండు జాయింట్స్ మధ్య ప్లేస్ తగ్గిపోతుంది. సో ఆ తగ్గిన ప్లేస్ని పెంచడానికి ప్లస్ ఆ జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి వీటికి మేము ఈ లోకల్గా పంచకర్మలు చేయిస్తామన్నమాట. వీటితో ఏంటంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ప్లస్ ఆ తగ్గిపోయిన ప్లేస్ పెరిగి ఆ ప్లేస్ ఉండడం వల్ల మళ్ళీ ఫ్లూయిడ్ బోన్ పెరగడానికి ప్లస్ అక్కడ ఫ్లూయిడ్ పెరగడానికి అవకాశం వస్తుంది. సో దీనివల్ల మనకి జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గి సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం రాకుండానే ఎర్లీగా చేంజెస్ వచ్చేసి ట్రీట్మెంట్ అవుతుంది అన్నమాట. వీల్ చైర్లో నడవలేకుండా కుంటుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా బాగా అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి మన దగ్గర. సో వాటికి ఏంటంటే ఇప్పుడు ఉత్త ట్రీట్మెంట్ ఒక్కటే కాదండి, ఎక్సర్సైజ్ కూడా అవసరం అవుతుంది అన్నమాట. ఫిజియోథెరపీ అంటాం కదా, ఫిజియోథెరపీ కూడా అవసరం అవుతుంది. సో మేము మన మెడిసిన్ ఇస్తాము, ఫుడ్ చేంజెస్ చెప్తాము, ప్లస్ మా పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తాము, ప్లస్ ఫిజియోథెరపీ లాగా ఇప్పుడు MIB పల్స్ యాప్ అనేసి యాప్ ఇస్తాము. దాంట్లో ఏంటంటే ఎక్సర్సైజెస్ ఉంటాయి, మామూలుగా ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాటితో ఏంటంటే జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెంచుతాం. సో అట్లాగా ఈ 4 పాటించి లేచి నడిచిన వాళ్ళు కూడా ఉన్నారండి మన దగ్గర.